హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఫర్ యూ ఛానల్ అందరికి సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన నమస్కారాలు. ఓకే ఫ్రెండ్స్, డివైన్ మార్నింగ్ అందరికి. ఇవాళ ముందుగా మనం పత్రిజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం, గురువు గారిని. అలాగే కొద్దిగా ఆస్ట్రల్ మాస్టర్స్ అసెండర్ ఒక 2 minutes. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర ఇన్వైట్ చేసుకుంటూ, సిసార్య మాస్టర్ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, జ్వాలాకుల్ మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, ద గ్రేట్ హిమాలయన్ మాస్టర్ ఆధార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర మన అందరి యొక్క ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మాస్టర్స్ అందరికి ఇన్వైట్ చేసుకుని థ్యాంక్స్ చెప్తున్నాం. ఇవాళ ఇక మీ చేతుల్లో మీ జీవితం, లూయిస్ హెల్లియే గారి యొక్క రచించిన పుస్తకాన్ని మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఆవిడ ఎంత అద్భుతంగా మనకి ఈ సమయాన్ని మాస్టర్స్ డిజైన్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా నేనేదో తెలిసింది మీకు చెప్పడం కాదు, మీరు వినడం కాదు. ఇది ఈ సమయానికి ఇది అవసరం అందరికి. ఎంత ఈ ట్రాన్సిషన్ పీరియడ్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ కి ఎర్త్ వెళ్ళిపోయింది. మనం వెళ్ళ ఎవరంటే ప్రజలు ఎవరైతే భూమి మీద నివసిస్తున్నామో మనం అందరి యొక్క చైతన్యం కలిస్తేనే భూమి అన్నమాట. భూమి అసెండ్ అయిపోవడానికి సిద్ధం అయిపోయింది. మనం అనుకుంటున్నాం మనసులో అయిపోవాలి, చెందేయాలి, అన్ని తెలుసుకోవాలి. కానీ మార్పు చెందడానికి ఇష్టపడట్లేదు మనమే. ఎందుకంటే పాతది అలవాటు అయిపోయింది బాగా. దాన్ని వదిలి ఒక అడుగు పైకి వెళ్ళాలంటే భయం. ఆ భయాన్ని ఈ రకరకాల అనుమానాలు వీటిని అన్నిటినీ గో త్రూ చేయాలి. దాన్ని దాటుకొని బయటికి రావాలి. అప్పుడు గాని మనం ఈ బుక్ చదవటం, వినడం సులువుగా ఉంటుంది. కానీ దీని విలువ ఇది ఆచరించినప్పుడే దీని యొక్క అర్థం తెలుస్తుంది. ఇప్పుడు భూమి మీద అవసరమైన లక్షణాలు ఇవన్నీ కూడా. మనలో ఏదైతే సరికాని ఉన్నాయో అది వదిలిపెడితే కానీ నువ్వు 5th డైమెన్షన్ లోకి మీరు వెళ్ళలేరు. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎంత మీ బిహేవియర్ లో మార్పు రావాలి. నువ్వేంటి, నేనేంటి, అందరం భూమి మీద ఎవరెవరైతే ఇప్పుడు ఉన్నామో మనం అందరిలో కూడా ఒక మానసికమైన ఆలోచన కాకుండా మన ప్రవర్తన, మన మాట తీరు, మనలో పూర్తిగా మార్పు చెందితే గాని 5th డైమెన్షన్ లోకి కనెక్ట్ అవ్వలేము. సో కనెక్ట్ అయ్యాక అప్పుడు అర్థమవుతది అబ్బా! ఇంత ఈజీయా, దీన్ని ఇంత కష్టపడ్డామా అని. కానీ ఇక్కడ ఉన్నాం కదా 3rd డైమెన్షన్‌లో, అంత ఈజీ అవ్వదు. అంటే ద్వంద్వత్వంలో ఉంటాం, డ్యుయాలిటీ ఉంటది. మనకి పజిల్ అన్నమాట ఇది. ఈ గేమ్ అన్నమాట. ఈ గేమ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆడి విసుగొచ్చేసింది. ఇంక మనం 5th ఎప్పుడెళ్ళిపోదాం రా దేవుడా అన్నట్టు ఉన్నారు అందరూ. ఎవరి కాళ్ళు ఎవరిని ముట్టుకున్నా నేనెళ్ళిపోవాలి, నాకక్కర్లేదు భూమి మీద జీవితం వద్దు బాబోయ్ అంటున్నారు. బాబోయ్ అంటే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇది తక్కిడిలో అదెక్కువైపోయింది. ఇవి సుఖాలనేది మనకి సాటిస్ఫాక్షన్ అనేది తక్కువైపోయింది. దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు 5th డైమెన్షన్. నువ్వు 5th డైమెన్షన్ నేర్చుకుని సత్యంలోకి ఇంకా వెళ్ళిపోతే 9th డైమెన్షన్ వచ్చేస్తది. సో ఇది నాలెడ్జ్ పెంచుకునే కొద్దీ మీకు పెరుగుతదన్నట్టు. ఇక్కడ ఈ బుక్ ఏంటంటే ఎంత అద్భుతమైందంటే వేరే మీన్ కంట్రీస్ లో ఇవి వర్క్‌షాప్‌ల కింద చేస్తున్నారు. ఎంత అంటే మన ఇండియన్ మనీతో పోల్చుకుంటే 60,000 3 డేస్ వర్క్‌షాప్ ఇది. ఇది వర్క్‌షాప్ కింద కూడా చేసుకోవచ్చు. అంటే ప్రాక్టికల్స్ అన్నమాట. మనం కూర్చొని ఒకళ్ళకొకళ్ళు ఇలాగా సంకల్పాలు చెప్పుకున్నాయి. దాన్ని మార్చుకుంటున్నామా, మార్చుకోగలుగుతున్నామా, మనల్ని మనం
మా సిద్ధం చేసుకుంటున్నావా అనేది తెలుసుకుంటాం వర్క్‌షాప్‌లో 3 డేస్ వర్క్‌షాప్. అలాగా మనం వర్క్‌షాప్ వాళ్ళు చేసుకుంటే 65,000 అంట యూఎస్‌లో ఇప్పుడు. అంటే వాళ్ళు ఇంకా ఏ టెక్నిక్స్ అవన్నీ పెడతారు. కానీ ముందు అసలంటే విషయాలు తెలిసి ముందు మారాలి. మన లోపల విషయాల్ని మార్చుకోవాలి అనుకునే సిద్ధంగా ఉన్నామా మార్చడానికి అని ముందు మనకి మనం తెలుసుకుంటే, అప్పుడు దీంట్లో వర్క్‌షాప్‌లన్నీ కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇవాళ వదిలిపెట్టేసేయడం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమేమి వదిలిపెట్టేయాలి? శరీరంలో నుంచి వదిలిపెట్టేసేయడం. కొన్ని భౌతికంగా, ఫిజికల్‌గా వదిలిపెట్టడం, కొన్ని మానసికంగా వదిలిపెట్టేయడం. ఇలాగ చాలా ఉంటాయన్నమాట. ఒక 2 పాయింట్స్ మనం వదిలిపెట్టేసేయడం గురించి చెప్పుకుందాం. ఇది చదువుతున్నప్పుడు మీరొక దీర్ఘ శ్వాసను తీసుకుని, ఆ శ్వాసను వదులుతున్నప్పుడు మీలోని టెన్షన్ అంతా మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నట్లుగా భావించండి. నిజంగా శ్వాసను తీసుకుని, దాన్ని వదిలిపెట్టేసేటప్పుడు పూర్తిగా ఏమన్నా టెన్షన్స్ ఉంటే ఆ శ్వాసతో పాటు బయటికి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నారావిడ. ఆ ప్రాక్టీస్ ఎప్పుడు మనం చదివేది, వినేది ఇవన్నీ కూడా చేసి చూడాలి ఫ్రెండ్స్. చేసి చూడకుండా ఏది కూడా మనం నమ్మొద్దు, చెయ్యొద్దు. చేసి చూసి దాని ద్వారా నువ్వు ఏమైనా ఫలితం పొందితే, అప్పుడు దాన్ని నువ్వు చేసుకుంటూ ఇతరులకి కూడా దాన్ని నువ్వు చెప్పాలి. పంచుతూ ఉంటే పెంచబడుతుంది. దాచుకుంటే దోచబడుతుంది. మీ యొక్క తల భాగాన్ని, నుదుటిని, ముఖాన్ని రిలాక్స్ చేయండి. చూసారా? చక్కగా దాన్ని శవాసనం అంటారు. హాయిగా ఈ హ్మ్. ఐ మీన్ అదే ఎక్సర్‌సైజులు, ఆసనాలు వేసేటప్పుడు శవాసనం అంటే దాన్నేం చేస్తాము? దాన్ని పూర్తిగా మనం బాడీని రిలాక్స్ చేసేసేయాలన్నమాట. మీ అన్ని తల భాగాన్ని, నుదుటిని, ముఖాన్ని రిలాక్స్ చేయండి. మీరు చదివేటప్పుడు మీ మెదడు ఏ టెన్షన్ పడనక్కర్లేదు. మీ యొక్క మెడను, భుజాలను, ఈ పుస్తకాన్ని చదివే మీ చేతులను రిలాక్స్ చేయండి. అన్నిటిని రిలాక్స్ చేయండి. ఇప్పుడే చెయ్యండి. మీ వెన్నుని, నడుముని, ఉదర భాగాన్ని, కాళ్ళని, అరికాళ్ళని రిలాక్స్ చేయండి. మీ శ్వాసక్రియను ప్రశాంతంగా, సహజంగా సాగనివ్వండి. ఒకసారి ఇది చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా నేను మీతో చదువుతున్నాను. నేను కూడా ఎలా ఫుల్ అంటే నాకు ప్రాక్టీస్ ఉంది. యోగాసనాలు చేసి దానివల్ల రిలాక్స్ ఎలా చేసేసుకుంటున్నానో అలా చదువుతూ ఉండంగా నా మైండ్ దాన్ని రీడ్ చేసుకుంటుంది. రిలాక్స్ అవుతుంది. మీరిలా చేస్తున్నప్పుడు మీ శరీరంలో చాలా పెద్ద మార్పునే గమనించగలుగుతారు. మిమ్మల్ని మీరెంతగా స్వాధీనపరుచుకున్నారో గమనిస్తారు. ఇలాగ మీరు మీ శరీరంలో చేస్తున్నప్పుడు మీ మనసుతో కూడా చేస్తున్నారు. మీ మనసుతో కూడా చేస్తున్నారు. ఇలా రిలాక్స్‌గా కూర్చొని మీతో మీరిలా చెప్పుకోండి. ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే రాసుకోండి ఫ్రెండ్స్. నేను వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వదిలిపెట్టేస్తున్నాను. వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళిపోనిస్తున్నాను. నాలోని టెన్షన్‌ను అంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని భయాన్ని అంతా కూడా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని కోపాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని అపరాధ భావాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని దుఃఖాన్నంతా వదిలిపెట్టేస్తున్నాను. నాలోని పాత పరిమితమైన నమ్మకాలను, ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నాను. ఈ వదిలిపెట్టేటప్పుడు మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా రిలాక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే రిలీజ్ చేస్తున్నామో వద్దనుకునేవన్నీ రిలీజ్ అవుతాయి మీరు. మనం టెన్షన్‌గా అన్ని పార్ట్స్ అన్ని బిగించుకుంటాం. టెన్షన్ ఉన్నప్పుడు. అప్పుడు అవి బయటికి వెళ్ళవు. వదిలేస్తున్నాను. పంపించేస్తున్నాను. నాకు ఈ టెన్షన్ వద్దు అని తలకాయ పట్టుకొని కూర్చుంటాం మళ్ళా. అలాగొద్దు. హాయిగా రిలాక్స్‌డ్‌గా మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ చేసేసుకోవాలి. అప్పుడు ఈ మాటలు అనుకోవాలి. వీటన్నిటిని నాలోంచి వెళ్ళిపోనిస్తున్నాను. నాలో
చాలా శాంతి నెలకొని ఉంది. నాలో చాలా శాంతి నెలకొని ఉంది. నాతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నిజంగా ఫ్రెండ్స్. చూడండి మీరన్నీ వదిలేసి ట్రై చేయండి ప్రాక్టికల్స్. ఇలా కూర్చొని ఉండంగానే ఒకటి చేసేయమంటాను చక్కగా. నేను సురక్షితంగా ఉన్నాను. ఇవి దైవిక వాక్యాలు. రోజు ఇది కాసేపు ఇప్పుడు మనం ప్రొద్దుట లెగిసిన గానించి భర్తకి, పిల్లలకి, ఇంటిల్లి పాదికి లేపోతే బయట వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి అందరిని సాటిస్ఫై చేయడం కోసం తెగ తిరిగేస్తూ, తెగ పనులు చేసేసుకుంటూ ఉంటాం. మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోం. మనం బాగుంటే అందరూ బాగుంటారు. ఇదేమి స్వార్థం కాదు. ముందు మనం బాగున్నాం అనుకోండి, మనం హాయిగా, హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకోళ్ళకి కూడా ఆ హ్యాపీనెస్‌ని పంచుతాము. అందరికి చేసి పెడతాము, హెల్ప్ చేస్తాము. అటు మానసికంగా అయినా సరే, ఇటు భౌతికంగా అయినా సరే, ముందు మనం కరెక్ట్‌గా హెల్తీగా ఉన్నామనుకోండి, అందరికీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. పై విధంగా 2, 3 సార్లు అనుకోండి. అలాగే వదిలిపెట్టేయడం చాలా సులభమని భావించండి. నాకిప్పుడు అర్థమవుతుంది. ఈ బుక్ 1, 2, 3, 10 సార్లు కూడా సరిపోదు. రోజు ఒక దేవుడి పుస్తకాలు చదివేదానికన్నా ఇవి చదవండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే దేవుని పుస్తకాలు తప్పంట్లా. వేరే సమయం కాస్త సమయాన్ని కేటాయించుకుని నీ బాగోగుల కోసం, నువ్వు బాగుండాలని చెప్పి ఈ బుక్స్ చదవండి. ఇటువంటియన్నీ. మన గురువుగారు మనకి ఆధ్యాత్మిక అంటే ఆత్మ గురించి ఆత్మ యొక్క ఎదుగుదలకి ఏ పుస్తకాలు అవసరమో అవి చెప్పారు. అందులో ఇదొక బుక్ అన్నమాట. సో, ఇది మీరు 2, 3 సార్లైనా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినయన్నీ. మీ ఆలోచనలతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా పదే పదే చెప్పుకోండి. ఈ చిన్న సాధనను మీరు రోజూ చేస్తూ మీ దైనందిన జీవనంలో భాగంగా చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రశాంత స్థితిలో ఉంటారో అప్పుడే దైవీక వాక్యాలు ఉచ్చరించుకోవడం సాధ్యమవుతుంది. అప్పుడే మీరు మార్పును ఆహ్వానించడానికి మీ హృదయాలను తెరిచి ఉంచుతారు. ఇక్కడ మనసుతో పోరాడడము లేదా దానితో విసుగు చెందడము లాంటి వాటి అవసరం లేదు. రిలాక్స్డ్‌గా తగిన ఆలోచనలే చెయ్యండి. అవును. ఇది చాలా సులభం. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇలా అనుకోవడం చాలా రిలాక్స్డ్‌గా ఉండి అన్నిటిని వదిలిపెట్టేస్తున్నాను. టెన్షన్‌ని రిలీజ్ చేసేస్తున్నాను. కాసేపు మీకోసం అప్పుడేమవుతుందంటే మొత్తం క్లియర్ ఇప్పుడు పేజీలో పుస్తకాల్లో అన్నీ రాసాం. నోట్స్ రాస్తాము. ఆ! రాసిన నోట్స్ మీద మళ్ళా రాసామనుకోండి ఏమన్నా అర్థం అవుతదా? ఏమీ అర్థం కాదు. నోట్స్ ఎప్పుడు రాయాలి? ఖాళీ పేజీలో, ఖాళీ పుస్తకం, కొత్త పుస్తకం. ఖాళీగా ఉన్న దాంట్లో రాయాలి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి. నోట్‌బుక్ కాలం పోయింది. కానీ అర్థం అవ్వడం కోసం నోట్‌బుక్స్ అని చెప్తున్నా. కంప్యూటర్ ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ బటన్ ఒకటి నొక్కితే టక్‌మని మొత్తం డిలీట్ అయిపోద్ది. తెలుసు కదా మీకు. డిలీట్ గురించి నేనేం చెప్పక్కర్లేదు. అలాగే ఏదైతే మీ మస్తిష్కంలో ఆల్రెడీ ఒక స్టోరేజ్ పెట్టుకొని ఉంటాం. పాత నాలెడ్జ్. దాన్ని పూర్తిగా డిలీట్ చేసేయండి. అదే రిలాక్స్, రిలీజ్ చేసేయడం అంటే అదే డిలీట్ చేయడమే. ఆ రిలీజ్ అంటే ఏంటి? డిలీట్ చేయడం. మీ మైండ్‌లో ఏదైతే పాత నమ్మకాలు, పాత నాలెడ్జ్, జ్ఞానం ఏదైతే ఉందో అవన్నీ డిలీట్ చేసేస్తున్నా. రిలాక్స్ అయిపోతున్నాను. ఫుల్ రిలీజ్ చేసేసి దానికి చేసినట్టు అంటే మన దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకా వద్దు. ఆ సబ్జెక్ట్ వద్దు. నాకిది నమ్మకం లేదు. నమ్మకం నమ్మేసాను. శుక్రవారం, మంగళవారం డబ్బులివ్వాలి మేడం. ఇవ్వకూడదనేసారు. డబ్బులెళ్తే మళ్ళా తిరిగి మనకి ఎళ్ళిపోతాయన్న ఫీలింగు. మన దగ్గర ఉండవని ఫీలింగు. డబ్బులు కావాలి. ఇప్పుడు నేను దాన్ని రిలీజ్ చేయాలి ఆ నమ్మకాన్ని. అది ఎలా రిలీజ్ చేయాలి? ఉత్తప్పుడేమో నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను. శుక్రవారం వస్తే డబ్బులు ఇంకా ఇవ్వట్లేదు నేనెవరికీను. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ రిలీజ్ ప్రాక్టీస్ చేయండి. నేను ఆ నమ్మకాన్ని నాలో నుంచి తీసేస్తున్నాను. పూర్తిగా రిలాక్స్ అయ్యి పంపించేస్తూ ఉంటే ఒకానొక రోజు శుక్రవారం వస్తది. అప్పుడేమవుతదంటే కొంచెం లోపలిదేమని చెప్తాను. ఇచ్చి చూడు ఏం జరుగుద్దో. ఇవ్వు ఏం కాదు ఇవ్వు. దాని యొక్క మూలాన్ని నేనిప్పుడు అదే చెప్పబోతున్నా. ఇక్కడ ఒక నమ్మకం పెట్టేసుకున్నాం కదా! శుక్రవారం ఇస్తే రావు, డబ్బులు పోతాయని. కానీ దాని మూలాన్ని అర్థం చేసుకోవాలి. శుక్రవారం ఎవరు పెట్టారు? సోమవారం, మంగళవారం, బుధవారం అన్నీ మనం పెట్టుకున్నవే. రోజులు 360 రోజులు మనం ఏర్పాటు చేసుకున్నవే. ఈ 360 రోజులకి ఏమవుద్ది? భూమి ఒక ఆహ్, ఆహ్, 360 రోజులకు ఇది హ్మ్, పూర్తి చేసుకుంటది. ఒక
దాన్ని ఏమంటారు? దాన్ని పరిభ్రమణం అంటారు కదా! అది పూర్తి అంటే 24 అవర్స్ ఏమో తిరిగిది. అది ఒక దాని చుట్టూ తిరుగుతుంది. తిరిగేది 365 రోజులకి కంప్లీట్ అవుతుంది. అప్పుడు 1 ఇయర్ అని చేశారు మనోళ్ళు దాన్ని. ఆ 1 ఇయర్‌కి జరిగేది ఎర్త్ ఎప్పుడైతే తిరుగుతుందో దానికి ఈళ్ళన్నీ పెట్టుకొచ్చారు. ఈ జ్యోతిష్కం ఇయన్నీ మనం కనిపెట్టిందే. అక్కడ ఎవరు ఏమి దాన్ని రాసి ప్రమాణం చేసేసి, ముద్రలేసేసి ఏమీ లేదు. మనమే హ్మ్. అది క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడైతే మూలం తెలిసిందో, శుక్రవారం ఏంటి లక్ష్మీదేవికి ఏ రోజైనా ఒకటే. ఆవిడిస్తే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా డిస్టార్షన్ అంటారు. అంటే తప్పుడు సమాచారంగా మన బుర్రలోకి ఎక్కించుంచారు. దాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఇన్నాళ్ళు మరి శరీరం పట్టేసుకొని కూర్చునిగా శుక్రవారం వస్తే డబ్బులివ్వం ఎవరికీ. అది నమ్మకాన్ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ అంటే మార్పు చెందుద్ది నీ లోపల ఆలోచన. ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. నేను రిలీజ్ చేసేస్తున్నాను. నాలో ఆత్మజ్ఞానం నిండాలి. ఈ అవసరం లేని సరికాని ఆలోచనలు నా నుండి బయటికి వెళ్ళిపోవాలి. రిలీజ్ చేసేటప్పుడు ఇయి కూడా అనుకోవచ్చు. ఎంత నువ్వు రిలీజ్ చేసేస్తావో కొత్త పుస్తకం తయారవుద్ది. కొత్త బ్రెయిన్‌లో కొత్త పేజెస్ ఒస్తాయి. దాంట్లో అప్పుడు ఇటువంటి నాలెడ్జ్ ఉన్న బుక్స్‌ని చదివి దీంట్లో ఉన్నట్లిని నింపుకోవాలి. నింపుకున్నాం అనుకోండి అప్పుడు బుక్‌లో కొత్త నాలెడ్జ్ ఒస్తది. శుక్రవారం కాదు ఇది అన్ని రోజులు మనయే. ఎన్ని రోజులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది శివుడికి ఇంపార్టెంట్. ఆళ్ళందరికీ ఈ రోజు, ఆ రోజు అని ఏం లేదు. స్టార్టింగ్ అది చిన్న క్లాస్ అది. ఇది సోమవారం, మంగళవారం చిన్న చిన్న పిల్లలు ఎల్‌కేజీ, యూకేజీ చదివే 2 2s ఆర్ 4, 2 3s ఆర్ 6 అని టేబుల్స్ నేర్పిస్తాం అప్పుడే. అలాంటి వాళ్ళకి శివుడున్నాడు, దేవుడున్నాడు, నువ్వు దేవుడిని నమ్ముకో, మంచి చెయ్యి, చెడు వద్దు. ఇది ఎందుకంటే 3 లోకం గాబట్టి అలా చెప్పబడింది. ఆ శివుడు యొక్క ఎనర్జీసే నువ్వు. ఆ ఎనర్జీలోంచే మనం వచ్చాము. మూల చైతన్యం నుంచే మనం వచ్చాం. మూలాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఎక్కడ ఎవరు విడివిడిగా లేరు. అంతా కనెక్టెడ్ అయ్యి ఉన్నాము. కానీ చూడ్డానికి ఇదంతా ఒక పెద్ద మాయా ప్రపంచం. ఇదెప్పుడు తెలుస్తది? దీని నుండి బయటికెళ్ళాక తెలుస్తది. కానీ ఎక్కడ తెలుసుకోవాలి? ఇక్కడ ఉండంగానే తెలుసుకోవాలి. బయటికెళ్ళి తెలుసుకుని లాభం ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ లోపల కూర్చొని ఎగ్జామ్ రాస్తేనే నువ్వు పాస్ అవుతావు. నేను బయటకొచ్చేసి అయ్యో! ఈ క్వెషన్‌కి నాకు ఆన్సర్ వచ్చని గెంతులేస్తే లాభం లేదు. అంతా అయిపోయింది. క్వెషన్‌కి లోపల ఉన్నప్పుడు నువ్వు ఆన్సర్ రాయాలి. బయటకొచ్చాక నాకు క్వెషన్‌కి ఆన్సర్ వచ్చు. నాకు ఈ క్వెషన్ పేపర్ అంతా వచ్చంటే అస్సలు లాభం లేదు. సో, హ్మ్. క్లాస్ రూమ్‌లో ఎగ్జామ్ హాల్‌లో ఉండంగానే క్వెషన్‌కి ఆన్సర్స్ అన్నీ కరెక్ట్‌గా రాయాలి. ఇక్కడ ఉండంగానే తెలుసుకోవాలి. నువ్వు మాయలో ఉన్నట్టు, దాన్ని ఛేదించాలి. దాన్ని ధ్యానం ద్వారా ఇదొక పద్ధతి. ఇదొక మార్గం ధ్యానం. ఇదొక్కటే రకరకాల మార్గాలున్నాయి. ఇందులో ఇది చాలా సులువైన మార్గం. చాలా ఈజీ మార్గం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వెంటనే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అంటే ఇప్పుడున్న ఎనర్జీస్‌కి అంత ఫాస్ట్‌గా కనెక్ట్ అవుతున్నాం. యాక్టివేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది ట్రై చేయండి ఇది. ఇదొక ఎక్సర్‌సైజ్ చాలా చాలా మీకు పనిచేస్తది. శరీరంలోంచి వదిలిపెట్టేసేయడం. ఇప్పుడు ఒకటి ప్రాక్టీస్ చేశామనుకోండి, ఖచ్చితంగా 40 డేస్ చెయ్యండి. 40 డేస్‌లో ఇప్పుడున్న ఎనర్జీస్‌కి 40 డేస్ కూడా అంత అవసరం ఉండట్లేదు. వితిన్ 20, 21 డేస్‌కి మార్పొచ్చేస్తుంది. కానీ మారాను కదా! నాలో మార్పొస్తుంది అని మీరు తెలుసుకునే కొద్దీ, మీరు దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళా బుక్ చదువుతూ ఉండాలి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఒక డిక్షనరీ లాగా అప్పుడప్పుడు మీనింగ్స్ అన్నీ అస్తమానం మర్చిపోతుంటాం. మళ్ళా దాన్ని క క తీసి తెలుసుకుంటూ ఉండాలి. మన మార్పు మనకు అవసరం గాబట్టి, ఎక్కువ సమయాన్ని మన మార్పుకి కేటాయించండి. ఇవి తెలుసుకోండి. అవసరానికి పనులు చేసేసి గబగబా ఈ ప్రాక్టీస్‌లు, ఈ బుక్స్ చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం, వీటిల మీదే మీ యొక్క కాన్సంట్రేషన్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. శరీరంలోంచి వదిలిపెట్టేసేయడం. కొన్ని సార్లు మనం మన భౌతిక శరీరాల్లోంచి కూడా వదిలిపెట్టేసేయడాన్ని చేయాల్సి ఉంటుంది. మన శరీరంలో కూడా కొన్ని అనుభవాలు, భావాలు బిగించుకుపోయి ఉంటాయి. మీ గదిలోనో లేదా కారులో కూర్చొని కిటికీలన్నీ చూసి మూసివేసి బిగ్గరగా అరుస్తూ కేకలేస్తూ గెంతడం వలన మనం ఇన్నాళ్ళు పైకి ప్రకటించకుండా అణచివేసుకున్న భావాల్ని వదిలిపెట్టేసేయవచ్చు. పరుపుని, దిండ్లను గుద్దడము ద్వారా మనలో పేరుకుపోయిన క్రోధాన్ని వెళ్ళగ్రక్కవచ్చు. కసిగా టెన్నిస్ ఆడడం ద్వారా లేదా
పరిగెత్తడం ద్వారా కూడా మనలో అణగద్రొక్కుకున్న క్రోధ భావాల్ని వదిలివేయవచ్చును. చూసారా ఎన్ని రకాలుగా ఇచ్చారో, అలాగా మనం గదిలో కూడా తలుపులన్నీ, కిటికీలన్నీ యేసేసి ఎవరి మీదన్నా కోపాన్ని మనలో గట్టిగా అణిచివేసుకొని ఉంటాం. దాన్ని గట్టి గట్టిగా రిలీజ్ చేసేసి, అరిచేసి, ఆళ్ళని తిట్టేసినట్టు, లేదంటే నీకేమనిపిస్తే వాళ్ళనేమన్నా అనాలో, లేతే ఉత్తినే సౌండ్ చేసి లోపలున్న భావం నాలో ఉండొద్దు. నాకు ఆ సరికాని ఆలోచనలు గాని, భావాలు గాని నాలో ఉండొద్దని గట్టిగా అరిసేసనే బయటికి వదిలేయడం. లేదంటే కొంతమంది ఇస్తారు ఇలాంటియన్ని టిప్స్. తలగడలో మొహం పెట్టేసుకొని గట్టిగా అరిసేయడం, వదిలేసేయడం అలాగా. బా శబ్దం ఎవరికైనా వినపడుతది అనుకుంటే. లేదంటే ఇదిగోండి చూసారా గట్టిగా పరిగెట్టినప్పుడు నీలో ఉన్న ఆ కష్టం, పెయిన్ వచ్చినప్పుడు దాని నుంచి రిలీజ్ చేసేయడం. ఇలా చాలా కొంతకాలం క్రితం నాకు భుజం నొప్పి వచ్చింది. 2, 3 రోజుల పాటు దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాను. అది పోలేదు. ఆఖరికి ఒక చోట కూర్చుని, అసలు నా భుజం దగ్గర ఏం జరుగుతోంది? నాకెందుకిలా నొప్పొస్తుంది? అని ప్రశ్నించుకున్నాను. నాలో ఏదో రగులుతోంది. అంటే అది క్రోధమని గమనించాను. అయితే దేని పట్ల ఈ క్రోధం? ఎందుకుంది నాకింత కోపం? ఏదో కోపం పట్ల అదొచ్చింది. అయితే ఎందుకంత కోపం ఏంటి? అని ఆలోచించాను. దేనిపై నేను కోపంతో ఉన్నానో అర్థం కాలేదు. సరే, ఏం జరుగుతుందో చూద్దామనిపించింది. 2 పెద్ద దిండ్లను తీసుకుని, నాకు శక్తినంతా కూడదీసుకుని, వాటిని గట్టిగా గుద్దడం ప్రారంభించాను. అలాగా 12 సార్లు కొట్టిన తర్వాత నేను దేనిపైన క్రోధంతో ఉన్నానో అర్థమైంది. అది స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇంకా గట్టిగా వాటిని గుద్దుతూ, అరుస్తూ ఆ భావాలను నా శరీరంలో నుంచి విసర్జించేశాను. అలా విసర్జించిన తర్వాత నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆ తర్వాత రోజుకు నా భుజము నొప్పి ఆ తర్వాత రోజుకు భుజం నొప్పి తగ్గిపోయిందంట ఆవిడకి. నయమైపోయింది. అట్లే మనం ఎలా అంటే మనలో ఉన్న భావావేశాల్ని బయటికి రిలీజ్ చేసేయడం అంటే ఏదో ఒక దారి వెతుక్కుంటాం. అందులో ఈవిడే ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. చక్కగా ఇంట్లో తలగడని గుద్దుతూ మనెందుకు కోపం వస్తుందో తెలియట్లేదంట. అది గుద్ది గుద్ది ఒక 12, 15 సార్లు గుద్దాక ఆవిడకి అర్థమైందట దేనికి ఆ కోపం వచ్చిందో. అప్పుడు ఇంకా గట్టిగా అరిసేసి, ఇంకా గట్టిగా గుద్దేసి మొత్తం ఆవిడలో ఉన్న భావావేశాల్ని బయటికి పంపించేసింది. ఆ పంపడమే రిలీజ్ చేయడం అనేది. అది చేసేసాక ఆవిడకి పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. చక్కగా ఆ భుజం నొప్పి కూడా తగ్గిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? మనం కూడా మనలో అనారోగ్యాలు అంటావు. అవన్నీ మనతో మాట్లాడి, "అమ్మ తల్లి నువ్వు చాలా కోపంతో ఉన్నావమ్మా. ముందు అర్జెంట్‌గా నీలో ఉన్న కోపాన్ని బయటికి రిలీజ్ చెయ్యి." దేనికి కోపం? అదంతా ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఆ కోపాన్ని చక్కగా రిలీజ్ చేసేసుకోవచ్చు. ఎందుకొచ్చింది కోపం? ఏదో ఉంటది దానికి బ్యాక్‌గ్రౌండ్ ఉండకుండా ఉండదు. ఏమీ లేకుండా మటుకు కోపాలు రావు. కోపం ఉంది. మనం అనుకున్నట్టు జరగలేదు జీవితం. దానికి వ్యతిరేకంగా జరిగేసింది. ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే దాని మూలాన్ని అర్థం చేసుకోవాలి. అందరిని అర్థం చేసుకోవాలి. సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవాలి. వ్యక్తుల్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని అన్నీ రిలీజ్ చేసేసుకుంటే అప్పుడు మన శరీరంలో ఉన్న నొప్పులన్నీ నయమైపోతాయి. గతము మిమ్మల్ని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఎంతోమంది నా దగ్గరకొచ్చేవారు ఎప్పుడో గతంలో ఏదో జరిగిందని, అందుకు ఈరోజు ఆనందంగా ఉండలేమని చెప్తుంటారు. గతం ఎప్పుడూ మనల్ని వెనక్కు లాగుతూనే ఉంటుంది. అందుకు కొన్ని కారణాలు. చూసారా గతం ఎప్పుడు మనల్ని లాగుతూనే ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో ఉంటాయి. గతంలో మనం నచ్చనివి అన్నీ అసల ఇప్పుడు నేనే చెప్పమంటే నాకే ఒక పెద్ద లిస్ట్ ఉంది. మీకెందుకుండదు? చూద్దాం ఇదిగోండి. ఆవిడే రాశారు. ఏదో ఒక విషయాన్ని చెయ్యలేకపోయినందుకు, లేదా చేయాల్సిన విధంగా చేయలేకపోయినందుకు, ఈ రోజుని పూర్తిగా జీవించలేకపోవడము. ఇదొక కారణమై ఉండొచ్చు. గతంలో ఉన్న ఒక విషయం లేదా, ఒక సంబంధం లేదా, ఒక వస్తువు లేదా, ఇంకేదైనా ఇప్పుడు లేదని వాపోవడం. గతంలో గాయపడి ఉండడం వలన ఇప్పుడు ప్రేమను అంగీకరించలేకపోవడం. గతంలో ఏదో చేస్తే ఏదో విషాదం జరిగిందని భావించి, అదే విధంగా ఇప్పుడు జరుగుతుందని భయపడడము.
గతంలో ఎప్పుడో ఒకసారి ఏదైనా సిగ్గుపడేలా చేసి ఉంటే, ఇంకా ఎప్పటికీ మనం చెడ్డవారేనని భావించడము. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైతేనే అనుభవమే జ్ఞానము అన్నారు కదా మన గురువుగారు మనకి. సో, అనుభవం చేయడం కోసం అంటే ఆ సిట్యుయేషన్‌లో మన ఎక్స్‌పీరియన్స్ పొందాలి. అందుకనే అది జరుగుతాయి జీవితంలో. ఏది జరిగినా అనుభవమే. అనుభవానికి మనం ఎలా చలిస్తున్నాం, ఎలాగ దాన్ని మన యొక్క ప్రేరేప మనలో ఆ భావాల్ని ఎలాగా క్రియేట్ ఆనందంగా ఉన్నామా, బాధ ఉన్నామా, దుఃఖం ఉందా, ఇయన్నీ కూడా మన అనుభవం కోసమే, అనుభూతి కోసమే ఇవన్నీ. అందుకనే ఈ సిట్యుయేషన్స్ అన్నీ మనమే క్రియేట్ చేసుకున్నాం. వి క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఇవేమీ లేవనుకోండి, భావావేశాలు ఎప్పుడు ప్రశాంతంగా నడిచేసిందనుకోండి, అసలు ఈట్లి గురించి ఈ స్పర్శ జ్ఞానం గాని, ఆహ్, అవతల వ్యక్తి యొక్క జ్ఞానం గాని, సిట్యుయేషన్ యొక్క జ్ఞానం గాని ఏమీ మనకి తెలియరావన్నమాట. అందుకనే మనం ఈ సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకుంటాం. దానిని ఎలాగంటే అనుభవమే జ్ఞానము. దానికే వచ్చాం. ముందు అది గుర్తుపెట్టుకోండి. బాగా తెలియాలది. అనుభవం కోసమే వచ్చాను కాబట్టి, ఈ అనుభవం నేనే క్రియేట్ చేసుకున్నా కాబట్టి, ఇది నేను అనుభవం ద్వారా దీన్ని నేను రిలీజ్ చేయాలి. అందుకనే నాకు ఈ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. ఒక పిల్లోడు నా మాట ఇనట్లేదు. నా కొడుకు నా మాట ఇనట్లేదు. వయసొచ్చాక వాడు ఎంత చెప్పినా ఎదురు జవాబులు చెప్తున్నాడు. మనకే ఎదురు తిరుగుతున్నాడు. అక్కడ ఏ ఏం లేదు. అక్కడ నా పట్ల అతనికి గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, తిడుతున్నాడు. మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. నేనెంత బాగా పెంచాను. ఎందుకు ఇది జరిగింది? అదెందుకు జరిగింది? నీలో మార్పు రావడం కోసం జరిగింది. నువ్వు ప్రేమని పంచాలి. ఇంకా ఏయో రకరకాల కారణాలుంటాయి. నిన్ను నువ్వు చదువుకోవాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఈ ప్రాక్టీస్ చేయండి. రిలీజ్ చేసి మొత్తం అంతా బయటికి. ఆడు నీ కొడుకు కాదనే స్థితికి నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి క్లియర్ చేసుకొని, ఫస్ట్ నుంచి ముందు నుంచి జ్ఞానాన్ని మళ్ళా పెంచుకుంటూ, తీసుకుంటూ, అతన్ని నువ్వు ఎలా స్వీకరించాలి? మనం ఏంటి, నేను తల్లిని, ఆడు నా కొడుకు, నేను చెప్పినట్టు వినాలి అనే బాధతో మన ఇష్టం అంటాం. నా ఇష్టం అని చెప్తాం మళ్ళీ ఎవరిని అడిగితే. అది కరెక్ట్ కాదనమాట. ఏంటి, ఆ జ్ఞానం తెలియాలి మనకి. సత్యం తెలియాలి. సత్యంలో మనకి పత్రిసారి ఇచ్చిన బుక్స్ అన్నీ చదువుకుంటే, ఖలీల్ గిబ్రాన్ చెప్తాడు. నీ పిల్లలు కారు. నీ ద్వారా వచ్చారే కానీ, వాళ్ళ లక్ష్యాలు వేరుంటాయి. వాళ్ళని నువ్వు పెంచి పెద్ద చేసి జాగ్రత్తగా, నీడగా వాళ్ళని చూసుకోవడం వరకే. అంతేగాని నీ ఇష్టాల్ని వాళ్ళ నెత్తి మీద రుద్దడానికి వాళ్ళు ఈ భూమి మీదకి రాలేదు అంటాడు ఖలీల్ గిబ్రాన్. అది నేను ఎప్పుడైతే చదివానో, ఆ క్షణం నుంచి నా పిల్లల మీద నేను రుద్దడం గాని, తిట్టడం గాని, కేకలెయ్యడం గాని, నాకు నచ్చినవి ఆళ్ళల్లో వెతకడం గాని ఏం చేయలేదు. నాకు తెలిసినయి ఏదన్నా మంచివి చెప్పాలి అనుకుంటే, ఒక 3 సార్లు చెప్పేదాన్ని. ప్రతిసారి చెప్పేవారు. 3 సార్లే చెప్పండి ఏది చెప్పినా. మంచిది. ఆ తర్వాత వాళ్ళు వినలేదంటే అది వాళ్ళ కర్మ. కర్మ అంటే ఏంటి? వాళ్ళు నేర్చుకుని, దాన్ని అనుభవించి, అనుభూతి చెంది, అనుభవం ద్వారా దాన్ని రిలీజ్ చేస్తారనమాట. అలాగా నువ్వు చెప్పే అవతల వ్యక్తికి. అదే మన దగ్గరికొచ్చేసరికి మనకి ఇదిగో ఈ ప్రాక్టీస్ చెప్తున్నారు కదా! ఎంత అద్భుతంగా మనకే తెలుసు మనం ఇలా ఉండకూడదు అనుకుంటూ ఉంటాం. కోపమొచ్చేస్తది. కోపంలో 4 ముక్కలు ఎక్కువగానే మాట్లాడతాం. అబ్బా! నేను అనకూడదు అనుకుని మళ్ళా అంటున్నానేంటి అనుకునేటప్పుడు ఈ రిలీజ్ ప్రాక్టీస్ బాగా చేసుకోవడం శ్రేయస్కరం. గతంలో ఎవరైనా మీపై ఏదైనా విషయంలో కోపగించుకుని ఉంటే ఇప్పటికి మీరే కరెక్ట్ అని భావిస్తూ ఉండడం. ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? మీరే కరెక్ట్. నేను ఆ రోజున ఆడు నాతో మాట్లాడడం మానేసాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. ఆళ్ళ మీద ప్రేమ అన్నీ ఉంటాయి. కానీ మాట్లాడడం మానేస్తాం. ఏదో మాట మాట వస్తాయి కొన్ని జీవితాల్లో, కొన్ని ఫ్యామిలీస్‌లో. ఆళ్ళు అలా ఇప్పుడు మొన్న అలాగే అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. చాలా ప్రేమనమాట ఆళ్ళ అన్నయ్య అంటే. ఎంతో ఇష్టం. మాట మాట వచ్చింది. 7 ఇయర్స్ అయిపోయిందంట మాట్లాడడం మానేసి. సడెన్‌గా మొన్న ఆళ్ళ అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అప్పుడు దేనికెళ్ళింది? బాడీని చూడటానికెళ్ళింది. ఎంత బాధపడిందంటే నాకు ఫోను చేసి. మరి అది తప్పు కదా! అన్నాను. ఎంతో ప్రయత్నించాను వెళ్ళాలి అని నాకు మనసు, మనం మెడిటేటరే మళ్ళా. మెడిటేటరే అంత తప్పు చేస్తే, తప్పంటే సరికాని పని అది కదా! మనం ఎళ్లి అందరితోనూ ఉండగలగాలి, క్లియర్ అవ్వాలి. లేదంటే ఆ భావం ఉండొద్దు ఇప్పుడు పోయినప్పుడు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అయ్యో! మా అన్నయ్య ఇలా అయిపోయాడే అన్న బాధ ఉండకూడదు. ప్రతీదీ మన చేష్టలే మనకి నేర్చుకోవడానికే వస్తాయి. ఎప్పుడో చాలా ఏళ్ల క్రిందట వాళ్ళు మీ పట్ల సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే, దాన్ని ఇంకా తలుచుకుంటూ వారిని క్షమించి వదిలిపెట్టకుండా ఉండడము.
ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రిందట స్కూల్లో చదివే రోజుల్లో మిమ్మల్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనివ్వలేదు కనుక మీరిప్పుడు ఆనందంగా ఉండలేరని భావించడం. కొన్ని కొన్ని సిల్లీగా ఉంటాయి. మనకు సిల్లీగా ఉంటాయి. అవతల వ్యక్తికి అదే సీరియస్‌గా ఉండొచ్చు. కానీ మనం అన్నిటిని కూడా రెస్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో సరిగ్గా వ్రాయలేదు గనుక ఇంకెప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగ్గా వ్రాయలేమని భావించడము. ఇవన్నీ కారణాలన్నమాట. ఆహ్, రీజన్స్. హ్మ్. నాకింకా పెళ్లి కాలేదు కావున ఈ రోజుని పూర్తిగా ఆనందించలేదనుకోవడము. ఒక్కసారి నేనలా అనిపించుకుని జీవితంలో గాయపడ్డాను కనుక, ఇక మీదట ఎవరిని నమ్మను అని భావించటము. చూసారా? అది కూడా చాలా మంది చేస్తారు. నమ్మరు. ఒకసారి ఇలా జరిగింది కదా! చాలా జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్తగా ఉండడం వేరు. పూర్తిగా దాన్ని తుంచేసేసి ఇది నేను నమ్మను, ఇది నేను ఒప్పుకోను అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి దొంగతనము చేసుంటే దాన్ని తలుచుకొని ఎప్పటికీ మనల్ని శిక్షించుకోవడము. చూసారా? అసలు దొంగతనం తప్పే కాదు. అలాగని చెప్పి దొంగతనం చేసామంటలా. చోర కళ అంటారు. అది కూడా ఒక కళ. అంతేగాని ఇన్ని జన్మలు ఒక జన్మ పెట్టుకునే వస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎన్నున్నాయో భూమి మీద మనకి సరికానివి, సరి ఉన్నాయి. ఏయి ఉన్నాయి. ఇయన్నీ అనుభూతి కోసం అన్ని జన్మలు ఎత్తొచ్చాం మనం. ఆఖరికి దొంగతనం అటు ఆడ, మగ కాని స్థితుల్లో కూడా మనం జన్మలు తీసుకొనొచ్చాం. వాళ్ళని తప్పు నువ్విప్పుడు ధ్యానం చేస్తున్నావు అంటే అన్ని జన్మలు ఎత్తి ఇక్కడికొచ్చావు. ఇక్కడికొచ్చి నువ్వు ఆడిని తప్పు పట్టి, ఈడిని జడ్జ్ చేసి, ఇయి తప్పు, అవి తప్పు ఇంక చూడండి ఒకసారి చెప్పి చూడండి. మీరు ధ్యానం బాగా చేస్తూ ఉంటే ఆ మాటలు చెప్పలేరు. ఎందుకంటే వాటి యొక్క రహస్యాలు, వాటి యొక్క ఆహ్, ఆహ్, మీన్ అది అనుభవించి అనుభూతి చెంది ఉన్న ఆత్మ ఇది. అందుకనే ఒకళ్ళని గబుక్కుని తప్పు పట్టం. చెప్పం. ఓకే. అది వాడికి కరెక్ట్ అంతవరకే అని వదిలేస్తాం. ఈజీగా తీసుకుంటాం. బాగా ధ్యానం చేసిన వాళ్ళు అది చేయలేరనమాట. జడ్జ్ చేయలేరు, కామెంట్ చేయలేరు. అది కరెక్ట్. అదే సత్యం. అందుకనే మనం అవన్నీ తెలుసుకోవాలి. నేను పేద కుటుంబంలో పుట్టాను కనుక ఇంకెప్పటికి పైకి రాలేను అని అనుకోవడం. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన శరీరంలో నుంచి మనం బయటికి వదిలేయాలి. గతము మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ గతాన్ని కూడా వదిలిపెట్టడం తెలుసుకోవాలి. ఇవన్నీ గతం అన్నమాట. జరిగిపోయిన విషయాల్ని పట్టుకుని మనం లాక్కుంటూ ఉంటాం. మనం ఇలాగ గతాన్ని పోతున్నామని మనము తెలుసుకోలేకపోతున్నాము. ఏదేమైనా గతం ఎంత ఘోరంగా ఉన్నా అది కేవలము మనల్ని బాధిస్తుంది. వాళ్ళు నిజంగా ఈ విషయాల్ని అసలు పట్టించుకోరు. సాధారణంగా వారు ఆ స్పృహలో కూడా ఉండరు. కానీ మనల్ని మనమే దుఃఖింపజేసుకుంటూ ఈ వర్తమాన క్షణంలో పూర్తిగా ఇమడలేకపోతున్నాము. చూసారా వర్తమాన క్షణంలో ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్? శక్తి అంతా వర్తమాన క్షణంలోనే ఉంటుంది. సో, ఆ శక్తిని కోల్పోతున్నాము. గతం ద్వారా ఏమవుతుందంటే భూతం లాంటిది. భూతం ఎంత డేంజర్ అలాగే భూతకాలంలో ప్రతీది కూడా భూతం లాంటిది. ఇది నేను ఈ బుక్ చదివాకే అనుకుంటా. ఈ బుక్ చదివాకే ఈ బుక్ చదివినప్పుడు ఇంత క్లారిటీగా లేదు కానీ నేను అదే భూతం లాంటిది ఆహ్, న్యూటన్ డాక్టర్ గారు ఆయన క్లాసులయ్యాక యూనివర్సిటీలో అప్పుడు నేర్చుకున్నాను. ఇది భూతం లాంటిది, భవిష్యత్తు అయోమయం, వర్తమానం వరం లాంటిది. సో, వర్తమానంలో జీవించండి అని అంటారు. అది బుద్ధుడు చెప్పిన అదే చెప్పాడు. మాస్టర్స్ ఇవే చెప్తారు. సో, పాస్ట్ ఈస్ హిస్టరీ, ఫ్యూచర్ ఈస్ మిస్టరీ, ప్రెజెంట్ అంటే గిఫ్ట్స్. ప్రెజెంట్స్ అంటాం కదా! ఇట్స్ ఎ ప్రెజెంట్ ఫ్రమ్ హిమ్ అంట. ప్రెజెంట్స్ అంటే గిఫ్ట్స్ అన్నమాట. సో, వర్తమానం అనేది బహుమానం. సో, వర్తమానంలో జీవించండి, వరాల్ని పొందండి అంటారు. అలాగే ఇక్కడ కూడా మనం గతాన్ని వదులుకోకపోతే వర్తమానం మన చేతుల్లో ఉండదు. వర్తమానంలో ముందు జీవిస్తే శక్తి అంతా ఇక్కడే ఉంటుంది. నువ్వు గతంలోకెళ్ళాలంటే శక్తి కొండకి చిల్లెట్టినట్టు అది వెళ్ళిపోతుంది. ఫ్యూచర్‌కెళ్ళినా అది కూడా కొండకి చిల్లెట్టినట్టు అది పోతుంది. అయోమయం ఏం జరుగుతుందో తెలీదు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? గతము వద్దు, ఫ్యూచర్ వద్దు. జస్ట్ బీ విత్ ద ప్రెజెంట్ టెన్స్. అందుకనే బుక్ కూడా ఉంది. 'ద పవర్ ఆఫ్ నౌ' ఎకార్ట్ టోలీ గారు రాసింది. ప్రస్తుత క్షణం గురించి. పవర్ ఆఫ్ నౌ అని. సో, ఏదేమైనా గతం జరిగిపోయింది. అది అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనము మార్చలేము.
ఈ క్షణాన్ని మాత్రమే మనము అనుభవించగలము. ఇలా మనము గతంలో మనల్ని తీవ్ర విషాదాలకు గురి చేసిన సంఘటనలకు అతుక్కుపోయి, వాటి జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ, ఈ వర్తమాన క్షణంలో నిజమైన అనుభవాల్ని మన జీవితంలో కోల్పోతున్నాము. ఓకే ఫ్రెండ్స్. అర్థమైంది కదా! ప్రాక్టీస్ చెయ్యండి. వదిలిపెట్టేయడము. ఇప్పుడు మనము మన మనసులోని గతపు అనుభవాలను శుభ్రం చేసుకుందాం. ఆ గతపు అనుభవాలతో ముడిపడి ఉన్న మీ భావాలను వదిలిపెట్టేయండి. ఆ జ్ఞాపకాలను కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే ఉండనివ్వండి. ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రిందట మూడో క్లాసులో మీరే బట్టలు తొడుక్కున్నారోనని మీరిప్పుడు ఆలోచిస్తే సాధారణంగా ఆ జ్ఞాపకాలతో మీకు ఏ బంధము ఉండదు. అది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఇదే దృక్పథంతో మన గతంలోని అన్ని సంఘటనలను చూడొచ్చు. ఇప్పుడు గతాన్ని వదిలిపెట్టేయడం వలన మన మనోశక్తిని ఈ వర్తమాన క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, మరి ఉజ్వలంగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం ఇప్పుడు వదిలిపెట్టేయదలుచుకున్న వాటినన్నిటినీ ఒక లిస్టుగా వ్రాద్దాము. ఇప్పుడు ఇలా వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీలోని ప్రతిస్పందనలను, అంటే మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఆ లిస్టులోంచి గమనించుకోండి. మీరు వాటిని వదిలిపెట్టేయాలంటే ఏం చేయాలి? మీలోని నిరాకార ధోరణి ఏ స్థాయిలో ఉంది? క్షమాతత్వము. నెక్స్ట్ పాయింట్. ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ చదివేస్తే మీకు అర్థమవుతది. క్షమాతత్వం అంటే క్షమించుకోవడము, క్రోధాన్ని కరిగించేసుకోవడము. క్రోధం అంటే కోపము. మీలో క్షమాగుణం ఉండాలి, కోపం ఉండొద్దు, ప్రతీకారము గుణం అసలా ఉండొద్దు. క్షమించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ముందు మిమ్మల్ని మీరు, తర్వాత ఇతరుల్ని క్షమించేయడము. దాని వివరంగా ఉంది కానీ ఇవి బుక్స్ చదివే కొద్దీ టైం ఎక్కువ తీసుకుంటుంది. దాని వలన బుక్ చదివి మీరు చక్కగా దాన్ని అధ్యయనం చేసుకునే పుస్తకాలు ఇవన్నీ. ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోయే బుక్స్ కావు ఇవన్నీ. ఊహించుకోవడము. ఇదొక్క మీరు ప్రాక్టీస్ చేస్తానంటే దీని గురించి వినండి. ఇప్పుడు మనము ఎక్కాల్సిన తర్వాత మెట్టు క్షమాతత్వము. మనల్ని మనం క్షమించుకొని ఇతరుల్ని క్షమించి వేయడము వలన మనం గతాన్ని పూర్తిగా విసర్జించి వేయవచ్చు. ప్రతి దానికి సమాధానము క్షమాతత్వమే. మనము గతంలో ఎంతగా అయితే అతుక్కుపోయి ఉంటామో మనమంతగా క్షమించాల్సి ఉంటుంది. అలా క్షమించాల్సింది మనల్ని మనం లేదా ఇతరులను. ప్రస్తుత క్షణములో మనము స్వేచ్ఛగా జీవించలేకపోతున్నామంటే దానికి కారణము మనము గతాన్ని మోసుకుంటూ జీవిస్తున్నాము. ఇది బాధపడడమైనా కావచ్చు, నిరుత్సాహపడడమైనా కావచ్చు, భయపడటమన్నా కావచ్చు, అపరాధ భావంతో ఉండడమైనా కావచ్చు, నిందని మోస్తుండడమైనా కావచ్చు, క్రోధంతో ఉండడమైనా కావచ్చు, ప్రతీకారంతో రగులుతుండడమైనా కావచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి క్షమాతత్వము లేకపోవడము వల్ల జనించినవే. సో చూసారా ఫ్రెండ్స్, మనలో కోపం ఉంది అంటే దేనో మనం క్షమించలేకపోతున్నాం. అందుకనే మనలో ఆ క్షమాతత్వం లేకపోవడం అన్నమాట. దానివల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. మనకు వాటిని వదిలిపెట్టేయడము ఇష్టము లేకపోవడము వల్లనే అవి ప్రస్తుత క్షణంలో మనలో ఇంకా ఉంటున్నాయి. అంటే దాన్ని రిలీజ్ చేయట్ల. బాగా రిలీజ్ చేసుకోవడం నేర్చుకోవాలి ముందు. ఏది సరికాని ఆలోచనలు, క్షమ క్షమించగలిగే గుణం. అంటే దేనైతే మనం పట్టుకుని జిడ్డులాగా పట్టుకున్నామో గట్టిగా, ఇంకా దాన్ని వదలలేం. ఆ రోజు నా కొడుకు నన్ను ఇలా అనేసాడు, నా కోడలు నన్ను ఇలా అనేసింది, తిట్టేసింది, గౌరవించలేదు. పలానా రోజు నా ఇల్లు అమ్మేసుకున్నాను. ఆ రోజున నాకెవరు వచ్చి సహాయం చేయలేదు. అందరిని తప్పు పట్టేస్తాం ఒక్కొక్కళ్ళని కాకుండా. రకరకాలుంటాయి. ఇంటికి కారణాలనేది చాలా ఉంటాయి. ఏ రకమైన స్వస్థతకైనా
ప్రేమ సరైన సమాధానము. చూసారా? ప్రేమ. అది రావాలంటే ఎంతో ఈజీగా చెప్పేస్తాం. ప్రేమ, ప్రేమ, లవ్, లవ్ అనుకుంటూ. అంత ఈజీ కాదు ఆ వర్డ్. అది చెప్పడం వేరు. దాన్ని ఆచరించి, దాని అనుభూతి చెందడం వేరు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రేమకు మార్గం క్షమించడమే. క్షమాతత్వము క్రోధాన్ని సైతం కరిగించి వేస్తుంది. ఈ క్షమాతత్వాన్ని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. క్రోధాన్ని కరిగించేసుకోవడము నెక్స్ట్. ఈ క్షమాతత్వానికి ఎన్నో మార్గాల్లో క్షమించగలుగుతాం మనం. ముందు మనల్ని మనం మనం మన మీద కూడా కొన్ని కోపాలుంటాయి మనకి. నేనలా చేశాను, ఆ రోజు నేనిలా చేశాను, నేనలా చేయకుండా ఉండవలసింది, ఇలా ఉండేది కాదు నా జీవితం ఇవాల్టి రోజుని. లేతే మనల్ని మనం తప్పు పట్టుకుంటొచ్చి నేనెళ్ళి నలుగురిలో మాట్లాడలేను, నోట్లో మాటే రాదు, ఎందుకో నేనిలా పెరిగాను, నన్నలా పెంచారు. మన మీద చాలా మనకే మైనస్ పాయింట్లుంటాయి. అవన్నీ క్లియర్ అయిపోవాలి ముందు బయటికి రావాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇప్పుడు మీరు ఈ బుక్కు ఎందుకో విశ్వమే ఇది కనెక్ట్ చేసినట్టుంది నాకు. యాక్చువల్‌గా దీనికి చెప్పానుగా మీకు వర్క్‌షాప్‌కి ఎళ్దాం అనుకున్నాను. ఆన్‌లైన్‌లోనే 55,000 అదే 65,000 అడిగారు. 55,000 ముందు ఇవ్వాలి. ఆ 15,000 మనకి వేరే వేరే ఆటిలకి వాళ్ళు అడుగుతున్నారు. సో, మొత్తం 65,000కి వర్క్‌షాప్ 3 డేస్. అసల వర్క్‌షాపు అవసరం లేదు. మనమే ప్రాక్టీస్ చేసి, ప్రయత్నం చేసి, వర్క్‌షాప్ కింద పెట్టినా కూడా చాలా మంది ఉపయోగపడతారు. ఓకే. క్రోధాన్ని కరిగించేసుకోవడము. క్రోధాన్ని కరిగించేసుకోవడానికి ఫ్యాక్ట్స్ అనే ఒక పాత సాధనా విధానం ఉన్నది. అది ఎలాగంటే, ఒక చోట నిశ్శబ్దంగా కూర్చుని, కళ్ళు మూసుకొని, మీ శరీరాన్ని, మీ మనసుని రిలాక్స్ చెయ్యండి. మీరొక చీకటిగా ఉన్న సినిమా థియేటర్‌లో కూర్చొని ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ ముందొక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ పైన మిమ్మల్ని అత్యధికంగా క్రోధానికి గురి చేసిన వ్యక్తి ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ వ్యక్తి గతంలోని వ్యక్తి అయినా కావచ్చు, లేదా ప్రస్తుతంలోని వ్యక్తి అయినా కావచ్చు, లేదా చనిపోయిన వ్యక్తి అయినా కావచ్చు. ఆ వ్యక్తిని స్పష్టంగా చూస్తూ, ఆ వ్యక్తికి అంతా మంచే జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. అతడికి అర్థవంతమైన విధంగా అతడి జీవితం ఉందని ఊహించుకోండి. అతడు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇలా కాసేపు చేసిన తర్వాత ఆ స్టేజ్ మీద ఇప్పుడు మీరున్నట్లుగా ఊహించుకోండి. మీకు మీ జీవితంలో అంతా మంచే జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. మీరు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఈ సృష్టిలో దేనికి కొరత లేదన్న విషయాన్ని సదా మీ దృష్టిలో ఉంచుకోండి. ఇలా చేయడం అనేది మన మనసులోని క్రోధ భావాన్ని కరిగించి వేస్తుంది. మొదట్లో ఇది కష్టం కావచ్చు. ఇలా చేసే ప్రతిసారి వేరే వేరే వ్యక్తుల్ని మీరు స్టేజ్ పై ఉంచి సాధన చెయ్యొచ్చు. ఇలా రోజుకొకసారి నెల రోజుల పాటు చెయ్యండి. మీ హృదయం తేలికైపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇవాళ ఇక్కడితో స్టాప్ చేసుకుందాము. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీ మరియు గ్రూప్ అందరికి కూడా థాంక్ యూ. మాస్టర్స్‌కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.